పోనీ చేనేత కార్మికులకు ఏమైనా చేసిండ్రా? 30 నెలలు ఆనాడు థ్రిఫ్ట్ పథకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నూలు రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బతుకమ్మ చీరలు, పిల్లల స్కూల్ యూనిఫామ్లు చేనేత కార్మికులకు ఇచ్చి ఉపాధి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక అది కూడా బంద్ అయిపోయింది. సబ్సిడీ వస్తలేదు, థ్రిఫ్ట్ పథకం ఆగిపోయింది. మరి బట్టలు ఇచ్చే ఎవరికి ఇచ్చిండ్రు అంటే గుజరాత్ కంపెనీకి పిల్లల బట్టలు ఆర్డర్ ఇచ్చిండ్రు. చేనేత కార్మికులకు చేతి మీద పని లేకుండా చేసిండ్రు. అంటే చేనేతలకు మోసం అయిపోయింది. దళితులకు దళిత బంధు ఆనాడు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము రాగానే 12 లక్షలు ఇస్తామన్నారు. అర్రాజు వాడింది. వచ్చిందా? ఉన్న 10 లక్షలు 12 లక్షలు రాకపోయా. దళిత బంధు బంద్ అయిపోయింది. ఏ బంధు లేదుగా. పోనీ గౌడన్నలకు ఏమైనా చేసిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు గౌడన్నలు ఎవరు అడగలే, కానీ ఆయనే ఆలోచించి వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం.